యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 15వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువు. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అలాగే అదే యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. 33వ వచనం చివరి వచనము, 16వ అధ్యాయము చివరి వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మీ అందరికీ వందనాలు. మరొకసారి లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. నా ముందర కూర్చున్న మీకు అందరికీ కూడా వందనాలు. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో యూట్యూబ్ ద్వారా, కలువరి ప్రార్థన టీవీ ద్వారా, కల్లూరు గ్రామస్తులు ఈ మాటలు ఎందరైతే మరి రాష్ట్ర నలుమూల, దేశ నలుమూల ఎందరైతే మరి ఆలకిస్తూ ఉన్నారో, మరి మీ అందరికీ కూడా సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగి ఆసక్తి చూపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివినటువంటి ఈ రెండు వచనాలను యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము, అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన మనకు ధైర్యము తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొనుట. ఈరోజు అంశం ఏంది? ధైర్యము తెచ్చుకొనుట. ఈరోజు ఏందమ్మా? ఈరోజు మన అంశం ఏంది? ధైర్యము తెచ్చుకొనుట. చెప్పాలందరూ మా ఈరోజు అంశం ఏంది? ధైర్యము తెచ్చుకొనుట. ఇక్కడ మనం గమనించినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మనకంటే ముందు ఆయనను ద్వేషించారంట. చూడండి ఆ మాట ఒకసారి. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల 15:18 లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగరా. మనకంటే ముందుగా ఎవరిని ద్వేషిస్తుందంటే ఈ లోకము? యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషిస్తా ఉందంట. నేను చెప్పేది వాస్తవం కదా? ఈ రోజున దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది ద్వేషిస్తా ఉన్నారండి కదా? ఎంతమంది దేవుణ్ణి దూషిస్తా ఉన్నారండి? ఏ దేవుణ్ణి తిట్టరండి అంతగా యేసు ప్రభుని తిట్టినట్టుగా, యేసు ప్రభుని దూషించినట్టుగా, యేసు ప్రభుని అవమానపరిచినట్టుగా కదా? ఏ దేవుణ్ణి కూడా దూషించరు. 3 మేకులు పిక్కోలేని ఒక దేవుడు, ఒంటి మీద బట్టలేని ఒక దేవుడు కదా? ఇట్లా ఎన్నో ఇంగిలి ముగించుకున్న దేవుడు కదా? ఎస్సీ ఎస్టీల దేవుడు కదా? అమెరికాల దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, యెరూషలేముల దేవుడు, అట్లా మనం ఎన్నో వింటా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని ఈ రోజున ఈ సర్వలోకం అంతా కూడా ఆయనను ద్వేషిస్తా ఉంది. కానీ కొందరు మాత్రము, నీవు నేను మాత్రము ఆయనను ప్రేమిస్తా ఉన్నాము. హల్లెలూయా. నీవు నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాం. ప్రపంచమంతా ఒకటైనప్పటికీ కూడా, కానీ నీవు నేను మాత్రము ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన అనేకమైన నానా విధమైన వాటన్నిటిని బట్టి ఈరోజు మనం ఆయనను ద్వేషించడం లేదు. ఆయనను మన తల మీద పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నాము. హల్లెలూయా. మన దేవుని మనం ఎందుకు ఇంత ప్రేమిస్తామంటే, ఆయన మనకు శాంతినిస్తాడు, ఆయన మనకు నెమ్మదినిస్తా ఉన్నాడు, ఆయన మనకు కావలసిన సమస్తం మనకు దయచేస్తా ఉన్నాడు కాబట్టి, అడక్క ముందే మన అక్కర్లన్నీ తీరుస్తా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు మీద మనకు ద్వేషము కలగదు. యేసుక్రీస్తు ప్రభు మీద మనకు మికుటమైన ప్రేమ కలిగి ఉంటది. హల్లెలూయా. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు, ఎందుకమ్మా నువ్వు యేసు ప్రభుని ఇష్టపడతా ఉన్నావు అని అడిగామనుకో, ఏం చెప్తారు వాళ్ళు? ఎవరైనా, యేసు ప్రభు నా జీవితం ఎన్ని మేలు చేసినాడు అయ్యా, యేసుక్రీస్తు ప్రభు నా బతుకును మార్చినాడు అయ్యా, యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు నేను తాగుబోతోని, ఒకప్పుడు నేను తిరిగిపోతోని, ఇప్పుడు నా బతుకు దేవుడు మార్చినాడు అయ్యా. ఒకప్పుడు నాకు నా భార్య మధ్యలో సమస్యలు ఉండేవయ్యా, ఇప్పుడు ఏ సమస్యలు, సంతోషంగా ఉన్నామయ్యా. ఒకప్పుడు మాకు గర్భఫలం లేదయ్యా, ఈరోజు మేము యేసు ప్రభు సన్నిధికి వెళ్ళి అడగగానే దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడయ్యా, అందుకే మేము యేసు ప్రభుని ప్రేమిస్తున్నామయ్యా కదండి. ఇవే మాటలు కదా మనం ఎక్కువ వినేది. సర్వసాధారణంగా మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నామంటే, దేవుడు మన జీవితాన్ని మేలు చేస్తా ఉన్నాడు కాబట్టి,
ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా ఉన్నాడు కాబట్టి మరి మనం ఆయనను ప్రేమిస్తా ఉన్నాం. ఈ రోజున దేవుని ప్రేమను రుచి చూడక, దేవుని ప్రేమను తెలుసుకోలేక, దేవుడు పెట్టిన ప్రాణ త్యాగానికి విలువ తెలుసుకోలేక సర్వ ప్రపంచమంతా కూడా ఆయనను ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నిన్ను ఎవరైనా ద్వేషించారనుకో, నువ్వంటావు, అప్పుడు ఏమంటావు? సత్యంత వరకు నీతో మాట్లాడితే చూడు, నా మీద నేనే ఒట్టేసుకుంటానా కదా. మనల్ని ఎవరన్నా ఏందని అంటే ఈయన సత్యంత వరకు నీతో మాట్లాడితే అడుగు, నా చెప్పుతే నేను కొట్టుకుంటాగా కదా. ఎవరైనా మనల్ని లేదని అంటే గాన మనం తట్టుకోలేం. ఎవరైనా మనల్ని ద్వేషిస్తే గిన వారి వైపు చూడం కూడా చూడం. ఎవరైనా మనల్ని అసహించుకుంటే పోరా నువ్వెంత అని చెప్పి మన కొద్ది మనం బతుకుతా ఉంటాం. కానీ దేవుడు ఎంత ద్వేషించబడినప్పటికీ కూడా ఆయన సర్వలోకాన్ని ప్రేమిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఇట్లాంటి దేవుడు జగమున ఎక్కడైనా ఉన్నాడా? ఈ రోజున చీపో అని అంటున్నప్పటికీ కూడా నీ పక్షం నేను కాపాడుతూ, నీకే అపాయము సంభవించకుండా, నీకే కీడు సంభవించుకోకుండా, నువ్వు దేవుని బాధ పెట్టినప్పటికీ, నువ్వు దేవుని దుఃఖ పెట్టినప్పటికీ, నువ్వు దేవుని ఎన్ని రకాలుగా శోభకు గురి చేసినప్పటికీ కూడా నా దేవుడు నీ కోసము చివరి క్షణం వరకు నిన్ను కాచి కాపాడుతా ఉన్నాడు, నిన్ను బలపరుస్తా ఉన్నాడు, నిన్ను స్థిరపరుస్తా ఉన్నాడు. ఒక రోజున ఇద్దరు భార్య భర్తలు విడిపోయారంట. బాగా వినండి, ఇద్దరు భార్య భర్తలు విడిపోయారంట. ఇద్దరు భార్య భర్తలు విడిపోయినప్పుడు చట్ట ప్రకారంగా ఏం చెప్పారంటే, పిల్లలు తల్లి దగ్గర ఉంటేనే క్షేమము, ఎందుకంటే అమ్మ ప్రేమ మిస్ అవుతాడు కాబట్టి, పాలు తాగే విషయం కానీ అన్నం చేసి పెట్టాలి కాబట్టి, పోషణ విషయంలో ఇబ్బంది వస్తుంది కాబట్టి పిల్లలను తల్లికి అప్పగించారంట. ఎవరు? కోర్టు వాళ్ళు, జడ్జిమెంట్. అప్పుడు ఈ తండ్రి ఒక 6 నెలలు పచ్చుండి ఏడ్చుకొని, నేనేం తప్పు చేసిన, ఏదో చిన్న గొడవకే కదా, ఎందుకు ఇంత దూరం అయిపోయింది, ఇంత విడిపోయినామే, ఈరోజు నా ఇంట్లో నా భార్య లేదే, ఈరోజు నా ఇంట్లో నా పిల్లలు లేరే అని ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడంట తండ్రి. ఒక రోజున ఒక తీర్మానం తీసుకున్నాడంట, ప్రతిరోజు నేను నా బిడ్డలను చూసుకోవాలా. ఏమనుకున్నాడంట? ప్రతిరోజు నేను నా బిడ్డలను చూసుకోవాలా. ఒకరోజు పోయినాడంట స్కూల్ దగ్గరికి. ఏనన్నా బాగున్నావా? డాడీ మమ్మీ నీతో మాట్లాడదని చెప్పింది డాడీ. నాన్న గుండె పగిలిపోయింది, నాన్న గుండె పగిలిపోయింది. సరే నాన్న, మమ్మీ చెప్పిన మాట ఏంటండి, జాగ్రత్తగా పెరగండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చదువుకున్నానా. రెండో రోజు పోయినాడంట. పోయినప్పుడు ఈసారి పిల్లల దగ్గరికి పోలేదంట, కొంచెం దూరం నుంచి వాళ్ళని చూసి మురిసిపోతా ఉన్నాడంట. మళ్ళీ కొద్ది దూరం మళ్ళీ మూడో రోజు పోయాడంట. ఇంకా కొద్ది రోజులు ఆటో చాటున, చెట్టు చాటున, లారీ చాటున, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడుకొని వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతా ఉన్నాడంట ఈ తండ్రి. ఒక రోజున రోడ్డు దాటుకునేటప్పుడు ఒక బస్సు హారన్ కొట్టుకుంటా స్పీడ్గా వస్తా ఉందంట. స్పీడ్గా వస్తుంటే ఈ తండ్రి ఆ బస్సుని గమనించి, ఓయమ్మ నా బిడ్డలు రోడ్డు దాటుకుంటా ఉన్నారే అని పరిగెత్తుకుంటూ పోయి బిడ్డలు ఇద్దరిని సంకని ఎత్తుకొని పక్కన దించిపెట్టినాడంట. అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అడుగుతా ఉన్నారంట, ఉరు ఎంత పొరపాటు చేశారా, ఏమరా కళ్ళు ఏమైనారా మీకు, అంత స్పీడ్గా బస్సు వస్తూ ఉంటే ఎట్లా దాటుకున్నారా మీరు అని వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్లు, వాచ్మెన్ అందరూ అరుస్తూ ఉన్నారంట పిల్లల్ని. బా ఆయన ఎవరో గాని నిన్ను సమయానికి వచ్చి కాపాడినాడు మిమ్మల్ని, లేదంటే మీరు చచ్చిపోయే వాళ్ళు బస్సు కింద పడి. అప్పుడు ఇద్దరి పిల్లలు అన్నారంట, ఆయన ఎవరో కాదు మా నాన్న. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు మా నాన్నే, కానీ ఈరోజు మాతో లేడు, కానీ మమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మేము ఎక్కడ చచ్చిపోతామో అని తన ప్రాణం లెక్క చేయకుండా తను మా కోసం వచ్చి మమ్మల్ని కాపాడినాడు. నిజంగా ఇట్లాంటి తండ్రిని పోగొట్టుకోవడం మాకెంతో దురదృష్టం. ఈరోజు మేము వేరే ఉన్నాం, మా అమ్మ వేరే ఉంది, మా నాన్న వేరే ఉన్నాడు, కానీ మా నాన్న ప్రేమ మాత్రము మా మీద వేరు చేసుకోలేకపోతా ఉన్నాడు. చూడండి, ఇట్లాంటి సంఘటనలు మనకి ఎంత బాధ కలిగిస్తూ ఉంటాయి కదా. మనం ఎవరినైనా పోయి విడాకులు ఇస్తున్నటువంటి భార్య భర్తలు అడిగితే, ఏమ్మా మీరు సుఖంగా ఉన్నారా, ఒకప్పుడు మాదిరి మీరు బాగున్నారంటే, ఏం బాగన్నా
ఏం బాగలేమన్నా, మా పరిస్థితి సమాజంలో విలువ లేదన్నా, ఎక్కడ చూసినా విలువ లేదన్నా, చాలా ఇబ్బందులు పడతా ఉన్నామన్నా, ఫీజులు కట్టుకోలేక అవి కట్టుకోలేక, ఆ రోజు ఒక్క ఆవేశంలో చిన్న ఆవేశం నిర్ణయం తీసుకున్నామన్నా, ఈరోజు మా పరిస్థితి దారుణంగా ఉందన్నా కదండి. ఈరోజు నా తండ్రిలాగా యేసు ప్రభు కూడా నువ్వు చేదరించుకున్నా, ఆ తండ్రిలాగా నువ్వు యేసు ప్రభుని బాధ పెట్టినా, ఆయన నీ కోసము చూచుకుంటూ కాచుకుంటూ నిన్ను భద్రపరుస్తూ కాపాడడానికి అన్ని వేళలా ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉండే తండ్రి తన బిడ్డలంతా ప్రేమిస్తే, జగత్తు పునాది వేయక మునిపే ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన నీ మీద ఒక సంకల్పము, ఒక ఆలోచన నీ మీద కలిగి ఉన్నాడు. ఈరోజు మరి నువ్వు దేవుని ద్వేషించవచ్చు, నువ్వు రోజు దేవుణ్ణి దూరం పెట్టచ్చు, ఈరోజు నువ్వు దేవుణ్ణి పట్టించుకోలేకపోవచ్చు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడాడు. ఈయన తండ్రి కంటే మిన్న అయిన ప్రేమ. ఈరోజున మరి యేసుక్రీస్తు ప్రేమను ద్వేషిస్తున్నటువంటి సర్వలోకమా, మీ అందరికి రెండు చేతులు జోడించి చెప్పే మాట ఒకటే, యేసుక్రీస్తు ప్రభువును హాని చేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు బలులు కోరుకునేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి కులము మతము జాతి పిచ్చి లేదు. యేసుక్రీస్తు ప్రభువుకి ఒకటే ఆశ, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేర్చబడాలి, ప్రతి మానవుడు రక్షించబడాలి. ఆయన దూతలు, ఆయన పని ఒకటే, ఎప్పుడు నిన్ను నన్ను సంరక్షించడమే, పోషించడమే, కాపాడడమే ఆయన పని. ఈరోజు నీకు లోకంలో శ్రమలు కలుగుతా ఉన్నాయంటే ఆ శ్రమల్లో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ బిడ్డలకు శ్రమలు వచ్చింది కదా, శ్రమ వచ్చింది రాలేదా? రోడ్డు దాటుకుంటా ఉంటే బస్సు వస్తాం, శ్రమ కాదా అది? కానీ ఎవరు వచ్చి కాపాడారు అక్కడ? తండ్రి వచ్చి కాపాడినాడు. ఈరోజు మరి మనకెన్నో శ్రమలు ఉన్నాయి, మనకెన్నో ఇబ్బందులు ఉన్నాయి, మనకెన్నో చీకు చింతలు ఉన్నాయి, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు వస్తా, నేను నీకు సహాయం చేస్తా, నీ పక్షమునుంటాను. ఈ రోజున నా మాటలు ఎంతో మందికి ధైర్యం కలిగించాలని నా ఆశ. హల్లెలూయా. నా ప్రసంగం ఎంతో మందికి ధైర్యం కలుగజేయాలా. ఎందుకు నేను బ్రతకలేను, ఎందుకు నేను సాధించలేను? నా దేవుడు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. నీ పక్షం నిలబడిన వాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. నీ పక్షం ఉన్నటువంటి దేవుడు, నువ్వు ఏడుస్తే కన్నీరు తుడిచే దేవుడు. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో బలం ఉంది, యేసయ్య నామములో ఆరోగ్యం ఉంది, యేసయ్య నామములో సర్వ శక్తి దాగి ఉంది. యేసయ్య నామములో ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలము చేసేటువంటి శక్తి కూడా ఉన్నది. నీ జీవితంలో జరుగుతున్న అసాధారణమైన కార్యాలను దేవుడు సాధ్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు దేవుని ద్వేషిస్తా ఉన్నావు? ఒక వారం బల్ల తీసుకుంటే ఇంకొక వారం బల్ల తీసుకోకుండా కొంతమంది. ఎందుకు తీసుకోలేదమ్మా అంటే, వచ్చే వారం తీసుకుంటానయ్యా. రొట్టె విరిచే సంఘములోను నీకు ఇచ్చిన బాధ్యత అది. అపోస్తలుల బోధ యందు రొట్టె విరుచుటలోను, సహవాసంలోను, ప్రార్థనలో ఉండాలా, మిస్ కాకూడదు. నీకెన్ని పనులున్నా ఆదివారం దినం నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో ఉంటాను, టీవీ చూస్తాను, యూట్యూబ్ పెట్టుకుంటానంటే కాదు, రొట్టె విరిచే సంఘములో నువ్వు ఉండాలా. దేవుని బిడ్డ, నీకు ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన మాట అదే. మనం చదివినటువంటి మాట మనం గమనిస్తే, లోకం మిమ్మల్ని ద్వేషించాలని మీకంటే ముందుగా నన్ను ద్వేషించని తెలుసుకోండి. కాబట్టి ఈరోజు మీకు వచ్చే ద్వేషం, మీ మీద చూపించే ద్వేషము ఎన్ని చిన్నవి, దేవుని మీద చూపించే ద్వేషము చాలా ఎక్కువ. ఉదాహరణకి నిన్ను ఎవరైనా ఒక 10 మంది ద్వేషిస్తారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మ్యాక్సిమం 70% ఆఫ్ ప్రపంచం అంతా, 70% అంతా యేసు ప్రభువుని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. నేను చెప్పేది వాస్తవం కదా? యేసు ప్రభుని తన సొంత వారే అంగీకరించారా? చెప్పాలా, తల ఊపాలా. యేసు ప్రభుని తన సొంత జనులే అంగీకరించారా? అంగీకరించారా? తన కుటుంబీకులు, వారి తమ్ముళ్ళందరూ, యేసు ప్రభు తమ్ముళ్ళు, వాళ్ళందరూ ఒప్పుకున్నారా యేసు ప్రభుని? ఒప్పుకోలే. ఎక్కడ చూసినా గాని దేవుని ద్వేషించడము తప్ప దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కొందరే కదండి. హల్లెలూయా.
మనం చదివిన మాట చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 16:33 చూడండి. ఇప్పుడు చివరి వచనం యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను హల్లెలూయా. మాకు గమనించండి, ఆ ఒక్క మాట గమనించండి. ఈడ దేవుడు అదో ఆ పుల్లయ్యను చూసి నేర్చుకో, అదో ఆ ఎల్లయ్యను చూసి నేర్చుకో, అదో ఆ తిక్కయ్యను చూసి నేర్చుకో, అదో ఈయన్ని చూసి నేర్చుకో, వాని చూసి నేర్చుకో అని చెప్పలే. ఒకటే మాట ఏమంటున్నాడు? నేను లోకమును జయించున్నాను కదా. హల్లెలూయా. యేసు ప్రభుకు కలిగినటువంటి ధైర్యము మీరు కలిగి ఉండాలా. శ్రమలు అందరికి వస్తాయి, కానీ దేవుడు అంటా ఉన్నాడు మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోవాలంటే మీరు ధైర్యము తెచ్చుకోవాలా. అంటే ఏం తెచ్చుకోవాలి? నువ్వు ధైర్యము తెచ్చుకోవాలా. ఈ రోజున ఈ లోకంలో మనకు ధైర్యము లేక ఎంతో మనం కోల్పోతా ఉన్నాం. ఏరా ఏదైనా ఆలోచన చేసి మాకు బతుకు, ఏదైనా ఒక మంచి తలంపు, ఏదైనా మైండ్లో ఆలోచన చేసి దేవుని అడుగు, దేవునికి ఇస్తాడంటే ఎంతో ఉంది, కానీ చెయ్యాలంటే ధైర్యం లేదు కదా. పెట్టుబడి అవన్నీ పక్కన పెట్టండి, ముందు ధైర్యం లేదు. మనం ఆలోచన చేస్తాము ఏమనంటే నా దగ్గర ఇంతే ఉంది, ఇది దేవుని చిత్తమో కాదో, మనం పెడితే నష్టపోతామేమో, నష్టపోతే రోడ్డు మీద పడతామేమో. మన స్వయ ఆలోచనలు, దేవుని ఆలోచన మనం అడగం. దేవా ఇది నీ చిత్తమేనా? దేవా ఇది నీ ప్రణాళికనా? దేవా ఇది నీ చిత్తానుసారం జరిగించు, ఘనముగా జరిగించు. ప్రతి దేవుని బిడ్డలారా, మరి ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ప్రభువు నీకు అన్ని చెప్తాడా? నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు నీకు అన్ని చెప్తాడా? చెప్తాడు. ఇప్పుడు భర్త భార్యని ప్రేమిస్తాడు, ఇంటికి వచ్చినాక భర్త భార్యకి అన్ని చెప్తాడా? ఏమీ ఇంత ఇడికి పోయినా అడిగి పోయినా, టీ తాగినా, అన్నం తిన్నా, ఏం తిన్నావయ్యా అన్నం అంటే ఊరికి అన్నం తిన్నా అని చెప్పొచ్చు కదా. ఆడు చెప్పడు, పప్పు తిన్నా, రసం తిన్నా, అప్పడాలు తిన్నా, ఈ తిన్నా, ఇంత కూలి వచ్చింది, వాడు వచ్చినాడు, నాకు అడిగి వీడు వచ్చినాడు, వాడితో మాట్లాడినా, వాడు ఫోన్ చేసినాడు, వీడు ఫోన్ చేసినాడు, ఇన్ని చెప్తాడు. ఎవరికి? తన భార్యకు. ఊరికి ఎందుకు? ఏమయ్యా ఈరోజు విశేషాలు చెప్పు అన్నందుకు 1 గంట సేపు వ్యవహారం అంతా చెప్తాడు భార్యతో చక్కగా కూర్చొని కదా. తను ప్రేమించే భార్యకే భర్త తన సమస్తము చెబుతా ఉంటే, మరి నిన్ను ప్రేమించే దేవుడు నీకు చెప్పలేడా? నిన్ను ప్రేమించే దేవునికి నువ్వు తిరిగి ప్రేమిస్తా ఉన్నావా? ఇది కావాల్సిన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించినాడు, భార్యకు అన్ని చెప్పినాడు. భార్య ఇప్పుడు భర్త అడిగినాడు, ఏమే ఇంతసేపు నీకు చెప్పి గొంతంతా ఎండిపోయింది, కొన్ని నీళ్ళని తాగు, తక్కువ నీళ్ళు లేపో అంటే నేను భార్య అనింది, నేను లేలేను కానీ పోయి తెచ్చుకొని పోయి తాగుపో అనింది. ఏమనింది భార్య? నేను లేలేను కానీ తెచ్చుకొని పోయి తాగుపో. అప్పుడు భర్త ఏమంటాడు? లేచిపోతాడా? ఎంత సంపాదించి పెట్టినా, ఎంత తెచ్చి పెట్టినా, ఇంట్లో నేనే చేసుకొని చావాలా, బయట నేనే చేసుకొని చావాలా, ఇంక నువ్వెందుకే? అంతసేపు ఉండే ప్రేమ అంతా ఏమైపోయింది? ఇప్పుడు పోయింది. మళ్ళా అన్ని విశేషాలు చెప్పాలంట. నీకు విశేషాలు అన్నీ నీకు చెప్తే అన్నీ ఇని పెద్ద అన్ని నాకు చేసి పెట్టేదాను అని, చూసుకునేదాను అని కదండి. అదే ఒకవేళ భర్త అమ్మా నీళ్ళు తేపో అని అడిగాడు అనుకో, సరే అని తెచ్చి ఇచ్చింది అనుకో, ఇంకా ఎక్కువసేపు మాట్లాడతాడు. బాధలు చెప్పుకుంటాడు, కష్టాలు చెప్పుకుంటాడు, రేపటి గురించి ఎట్లో చెప్తాడు, అన్ని చెప్తాడు. పొరపాటున భార్య ఏమన్నా విరుద్ధంగా మాట్లాడింది అనుకో, అసలు ఇంకా భార్యతో మాట్లాడు షవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ చూసుకుంటా ఉంటాడు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే ఏదైనా పనికో ఏదైనా ఉండు అర్జెంట్గా బయటికి పోయొచ్చు అని చెప్పి ఇంట్లో వదిలిపెట్టి బయటికి పోతాడు. అయిపోయి ఇంక ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. నేను ఒకరోజు ఒక వ్యక్తిని అడిగిన, ఏమైనా ఎప్పుడు బయట ఉంటావు అంటే, బయట ఉంటేనే బాగుంటుందంట, ఇంటికి పోతే బాగుండదంట. హల్లెలూయా. బయటికి పోతేనే బాగుంటుంది, నేను ఇంటికి వస్తే ఏం లేదు, ఇతనికి సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో ఒక సామెత ఉంది, బయట అంతా పుల్లంట, ఇంట్లోకి రాగానే పిల్లంట. పరిస్థితి అట్టుంది కొంతమంది పురుషుల వ్యవహారం. ఒకరోజు అంట కొత్తగా పెళ్ళైనటువంటి
కొత్తగా పెళ్ళినటువంటి భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఏమి అంటే చెప్పండి అనిందంట. అండి ఎందుకు లేవే పేరుతో పిలుసు అని. అండి ఎందుకు లేవే పేరుతో పిలుసు అనిందంట. సరే అని పేరుతో పిలిచిందంట భార్య. అయితే మా అమ్మ మా ఆయన ముందర మాత్రము అండి అని పిలుసు, పేరుతో పిలుసాకు అన్నాడంట. సరే అని అట్లే ఒక సంవత్సరం బాగున్నారంట, కలిసి ఉన్నారంట. సడన్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముందర పేరు పెట్టి పిలిచిందంట. వాళ్ళ అమ్మ ఏందిరా నేను పేరు పెట్టి పిలుస్తుంది నీ భార్య నిన్ను అని అన్నారంట. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు రూమ్లోకి వచ్చి గొడవ, ఏంది నీకు చెప్పినా కదా మా అమ్మ మా నాయన ముందర నన్ను పేరుతో పిలుస్తుందని చెప్పినా కదా, ఎందుకు పిలిచినావు అంటే పోబోయ్ అనిందంట. ఏమనిందంట? పోబోయ్ అనిందంట. పోబోయ్ అనిందంట. ఏంది ఒరే అంటున్నావే? ఇంకేమంటారు నేను సార్ అంటారా ఇంకేమన్నా? మర్యాదగా ముందు ఏమని అంటే అనిపించుకోకుండా ఏమన్నాడు? అండి ఎందుకులే పేరుతో పిలుసు అన్నాడు. అయిపోయా, అండి పోయింది, పేరు పోయింది, ఒరే పోయింది. ఇప్పుడు లాస్ట్కి బూతులు వచ్చింటాయి. సంతోషం లేదు ఇప్పుడు కుటుంబాలలో. అంత కుటుంబాలలో పెత్తనం అన్నమాట. నీ మాట నేనేం తినేది, నా మాట నువ్వేం తినేది, నీ బతుకునేది నా బతుకున్నది, నా ఇష్టం వచ్చేటుంటా నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు ఉండు కదా. ఈరోజున శ్రమలు ఎక్కడో ప్రారంభమవుగావు, మన ఇంట్లో నుంచే ప్రారంభమవుతాయి. భార్యతో శ్రమలు ప్రారంభమవుతాయి, భర్తతో శ్రమలు ప్రారంభమవుతాయి, బిడ్డలతో ప్రారంభమవుతాయి. ప్రతి శ్రమల్లో నీకు తోడుగా ఉండాలంటే నీ కుటుంబం అంతా దేవుని ఆలయమై ఉండాలి. నీ కుటుంబం వర్ధిల్లింపబడాలంటే భయభక్తులతో, క్రమశిక్షణతో, దేవుని ప్రేరేపణతో, దేవుని భయముతో నీ కుటుంబం కట్టబడాలంటే నీ కుటుంబం అంతా దేవుని కౌగిట్లో ఉండాలి. అప్పుడు నీ కుటుంబంలో చెడు మాటలు రావు, బూతులు రావు, వేరేవేవి నీ కుటుంబంలో రావు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారు ఎలాగున్నారు? పెళ్లి కూతురు, మేము ఒకరోజు ఒక పెళ్లికి పోయినాం. నేను నా భార్య ఒకరోజు ఒక పెళ్లికి పోయినాం. పెళ్లికి పోతే పెళ్లి కూతురుని పాస్టరే అంటున్నాడు, అమ్మా తలెత్తి చూడమ్మా, తలెత్తి చూసి షేక్ హ్యాండ్ చేతిలో చేపెట్టి ప్రమాణం చేయమ్మా అని చెప్పినాడు. అంటే ఆ పెళ్లి కూతురు, ఒక పెళ్లి కూతురు ఏమో తల వంచుకొని ఉంది, ఇట్నే తల వంచుకొని ఉంది. అప్పుడు ఆ పాస్టరే ఒక మాట అన్నాడు మధ్యలో, ఇప్పుడు తల వంచుకుంటావులేమ్మా, మళ్ళా మా వాని తల వంచుతావులే అంటే అందరు నగినారు. అంత బాగుంది. మళ్ళీ తమ్ముని పెళ్లి, ఒకటే రోజు 2 పెళ్లిళ్ళు జరిగినాయి. తమ్ముని పెళ్లికి ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు చేయి పట్టుకో ఉన్నారు. పాస్టరే అన్నాడు, అమ్మా పెళ్లి కూతురు తల వంచుకొని ఉండకూడదమ్మా, తల పైకి ఎత్తాలా అని అన్నాడు ఆయన. అన్నప్పుడు ఈ పెళ్లి కూతురు తల పైకి ఎత్తుకొని బాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ప్రమాణం చేసింది. ప్రమాణం చేసినప్పుడు ఇంకా తాళి కట్టేటప్పుడు పెళ్లి కొడుకు అందరికి తాళిపొట్టు చూపిస్తా ఉన్నాడు. ఇట్లా తాళిపొట్టు చూపిస్తా ఉంటే ఈ పెళ్లి కూతురు అప్పుడే గొడవ పడుతుంది, మా అమ్మకు చూపి, మా నాయనకు చూపి, మా బంధువులకు చూపి, అందరు చూపి, ఈడు చూపి అంటుంది. అస్సలు భయమే లేదు. నేను అనుకున్నా ఇంకా అయిపోయింది, ఇంకా వీని ఫ్యూచర్ అయిపోయినట్టే, ఇంకా అయిపోయింది, ఇంకా కేలకతం కదా. ఈరోజున కుటుంబాలలో దేవుని భయం లేదు. భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. భార్య నీకు లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీ బిడ్డలు దేవుని బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఎదగాల. అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లింపబడుతుంది. దేవుని భయం లేకుండా, దేవుని ప్రేమ లేకుండా ఈరోజు నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లింపబడాలంటే కాదు. నువ్వు సైతాను గాని చేతిలో ఉండి ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత తల మొత్తుకొని రోధించి ఏడిచి కన్నీరు పెట్టి ప్రార్థన చేసినా, ముందు భార్య భర్తలో కుటుంబము సక్రమంగా లేకపోతే, ఐక్యతతో లేకపోతే, సహవాసంతో లేకపోతే, సంఘములో లేకపోతే సైతాను గాడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. మీ ఇంట్లో 4 ఉంటే 5వ వాడు వస్తాడు. మీ ఇంట్లో 2 ఉంటే 3వ వాడు వస్తాడు. వాని పని అది. చొచ్చుకొని రావడానికి వాడు చాలా ఆశపడతా ఉంటాడు. కాబట్టి ఎట్లుంది మీ కుటుంబం జీవితం? ఎలాగుంది? శ్రమలు ఎక్కడి నుంచో రావు, నీ ఇంట్లో నుంచే ప్రారంభమవుతాయి. అక్కడికి జ్ఞాపకం చేసుకో. నేను చదివిన మాట అదే. మీరు చూడండి ఒకసారి 33. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. పైన మాట చూడండి. ఇప్పుడు నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరి యందు సమాధానం కలుగునట్లు? దేవుని యందు సమాధానం కలగాల మనకు.
బల్ల తీసుకోవడం అంటే ఏదో ఇంటికి భర్తతో గొడవపడి భార్యతో గొడవపడి ఎట్ట కాదు బల్ల తీసుకోవాల్సింది. అట్లా కాదు, నువ్వు దేవుని సన్నిధిలో బలపడాల్సింది, దేవుని సన్నిధిలో ఎదగాల్సింది, సమాధాన పడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సమాధాన పడరు. భర్తతో 6 నెలలు ఉంటుంది, 7 నెలలు ఉంటుంది. అన్నం తెచ్చి కుక్కకు పీనట్టు తెచ్చి ఆ టేబుల్ మీద పెడుతుంది అంతే. అది అన్నం తెచ్చి తినమంటారా మీ నాయన్ను? అదరా మీ అమ్మకు అవి వంట సామాన్లు తెచ్చని చెప్పురా మీ అమ్మకు, ఆడ పెడతాడు నాయన. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లోళ్ళు. సమాధానం ఉండదు కుటుంబాలలో, సమాధానం లేదు ఈ రోజున మన మధ్యలో. కాబట్టి అపవాదికి మనం చోటిస్తాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు దేవుని ద్వారా మీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా మీకు సమాధానం, దేవుని ద్వారా మీకు నెమ్మది, దేవుని ద్వారా మీకు విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి మీరు దేనిని గురించి దిగులు పడద్దు, ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకమును జయించున్నాను కదా, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యం లేనోళ్ళ మాదిరి ఉండకండి, భయభీతులలో ఉండకండి, భయభీతులలో ఉండకండి, ధైర్యముగా ఉండండి. మన దేవుడు మరణాన్ని జయించిన వాడు. హల్లెలూయా. మన దేవుడు మృత్యుంజయుడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆయనను చూసి నేర్చుకోమంటున్నాడు. ఇలా నేను ఎంత ధైర్యంగా శిలువ మోసినా, ఎంత ధైర్యంగా అన్ని అవమానాలు పడినా, ఎంత ధైర్యంగా ఎంత మందిని ఎదిరించినా, సైతాన్ని ఎదిరించినా, లోకాన్ని జయించినా, నాలాంటి ధైర్యము నీవు కూడా కలిగి బ్రతుకు. ఈడ ఇంకొక ఎవరి గురించి చెప్పలే దేవుడు, నన్ను చూసి నేర్చుకొని అంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనను చూసే నేర్చుకోవాలి మనం. పాస్టర్ గారిని చూసి మేము చాలా నేర్చుకున్నాము. పాస్టర్ గారు 4 పూట్ల బొవ్వ తింటాడు, అయినొద్దు. పాస్టర్ గారి కథలు, సంఘ పెద్దల కథలు, విశ్వాసుల కథలు అవన్నీ మనకు అవసరంలే. ముందు నీవు అవన్నీ తర్వాత, ముందు నీవు దేవుని చూచి నేర్చుకుంటున్నావా? నీకు దేవునికి మధ్యలో సంబంధం కలిగి ఉన్నావా? దేవుడు నీకు ధైర్యం ఇస్తా ఉన్నాడు, మరి నీవు కూడా ధైర్యంగా బ్రతుకుతా ఉన్నావా? ఇది సబ్జెక్ట్. ఇటు ఉండాలా. నేను మా పాస్టర్ ఏం చేసి చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు పాస్టర్ ఏం చూసి అంటే, నేర్చుకున్నా ఏదో ఒకటి మొత్తానికి. సరే మా పోయిన వారం వాక్యం చెప్పమా అంటే గుర్తులేదు. ఏం నేర్చుకుందాం మరి కదా. ఊరికి పైకి మాటలొద్దు, ప్రతి మాటను దేవుడు లెక్కిస్తాడు. విస్తారమైన మాటల్లో ఏముంటదంట? దోషం ఉంటదంట. ఏముంటదంట? విస్తారమైన మాటల్లో దోషం ఉంటది. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు నిన్న చూసుకున్నాం మనము. సైతాను ఏమన్నాడు దేవుడు? నా దగ్గర నుంచి పొమ్ము అంతే. దాన్ని ఏమన్నా తిట్టినాడా, కొట్టినాడా, అరిసినాడా, వెంట పన్నాడా, నరికినాడా, ఏమైనా చేసినాడా? దాన్ని ఏమల్లే, మౌనముగా ఉన్నాడు. మన దేవుడు మనకు నేర్పించేది అదే. ప్రతి విషయంలో నువ్వు మౌనంగా ఉండాలి. జ్ఞానవంతుడు జ్ఞానముతో దెబ్బ కొడతాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు జ్ఞానము కలిగి జ్ఞానముతో దెబ్బ కొట్టాలా. జ్ఞానముతో నువ్వు పైకి రావాలి. దేవుడిచ్చే జ్ఞానము సర్వ సమృద్ధిగా అనుభవించు, పొందుకో. తీరా ఎగ్జామ్ పోయేటప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తారన్నా, మేము ఎగ్జామ్కి పోతున్నాం అన్నా, ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేస్తాం మనం, ప్రభువా నీ బిడ్డకు మంచి జ్ఞానమి, బాగా రాయడానికి కృప చూపి అని. ఆడికి పోయి నాకు ఇటు తొంగి 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 చూసి రాస్తుంది. అది దేవుని జ్ఞానమా? ఇంటికాడ చదువుకోరు వీళ్ళు. గాల్లో దీపం పెట్టి దేవా అని అంటారు. లాస్ట్ నిజంగా దీపమే ఆరిపోతుంది లాస్ట్కి. వెలిగించుకోలేముగా, చాలా కష్టం. కాబట్టి నేను చెప్పేది మీకు ఏంటంటే, జ్ఞానం ప్రభువుని అడగండి. అల్లరితో నాటపడక అవకాశం ఇవ్వద్దు. సినిమాలకు, టీవీలకు, షికారులకు, యూట్యూబ్లకు దాని సమయం ఇవ్వద్దు. సమయం దొరికితే ప్రభు దగ్గరికి రా, ప్రభుతో మాట్లాడు, లేదంటే చదువుకో, లేదంటే ఏదైనా ఆలోచించు. ఏదన్నా కుటుంబం గురించి ఆలోచన చేయి, భవిష్యత్తు ఎట్లా ఆలోచన చేయి, నేను పరలోక రాజ్యానికి వెళ్తానా లేదా ఆలోచన చేయి, దేవునికి నచ్చినట్టుగా ఉన్నానా లేదా ఆలోచన చేయి. నీ నడవడికలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో నువ్వు దేవునికి తగినట్టుగా ఉన్నావా ఆలోచన చేయి. ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏమి తెలియని వాళ్ళ మాదిరి నువ్వు అటు ఉన్నావంటే మాత్రం చాలా ఇబ్బంది పడతావు.
ఇప్పుడు ఇబ్బంది పడకపోయినా ఇప్పుడు ఏదో సుఖంగా ఉండొచ్చు, కానీ కొద్ది కాలము తర్వాత ముళ్ళ కంపల్ని మీద పడతాయి. ఆ కంపలు తీసుకోవాలంటే చాలా చిరాకు వస్తుంది, తీసుకోలేవు. ఇప్పటి నుంచే మంచి నేల మీద నడువు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇప్పటి నుంచే ప్రభు నా మార్గం సరళము చేయి అని అడుగు ప్రభువుని. ప్రార్థనలు గడపాలా. సమయం దొరికితే పాటలు మాడు, సమయం దొరికితే పాటలు నాసుకో, సమయం దొరికితే వాక్యం చదువు, సమయం దొరికితే మందిరానికి నా, మందిరంలో పనులు చేయి, మందిరంలో బలపడండి, సహవాసంలో ఉండండి. అట్లా ఉండాలి. కానీ మనకు వేస్ట్ మాటలు, వేస్ట్ తలకాయని పెద్ద మనకి ఎందుకు చెప్పండి. దేవుడు మీకు నేను జయించిన ప్రకారం మీరు జయించండి. ఈరోజు మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తామా అనేది మనకు నమ్మకం కలిగి ఉన్నామా లేదా? చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి పోవాలా, అది జయ జీవితం అంటే. అట్లా బ్రతకాల. ఏమో నువ్వు పరలోక రాజ్యానికి పోతావంటే ఏమో దేవునికి తెలుసు, నీకు తెలియదు అంటే నువ్వు దేవుని మీద సొడ్డేసినావు అంటే నువ్వు ఏం చేయలేదని అర్థం. నేను చెప్పింది నీకు అర్థం అవుతా ఉందా? కొంతమంది దేవుని మీద సొడ్డేస్తారు. కళ్యాణ్ బాబు పోయేటప్పుడు ప్రార్థన చేసినాడు, ఎగ్జామ్ మాకేం కాలే, మేము ఫెయిల్ అయినాము అంటే, చదువుకోకుంటే ఫెయిల్ కాకుండా ఇంకేం వెళ్తారు అందరంతా. ఇప్పుడు దేవుని మీద భారం, దేవుని ఇష్టం. ఆయన తీసుకుంటే తీసుకుంటాడు, లేదంటే లేదు. అంతా దేవుని మీద పేర్చివి నువ్వేం చేస్తున్నావు వీడా? నువ్వేం చేసుకుంటున్నావు వీడా? సమకూర్చుకుంటా ఉండవు. ఇల్లు, వాకిళ్ళు, ఆస్తి, అంతస్తులు, ఎనుములు, ఎద్దులు, ఆవులు, భర్త, భార్య, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వస్త్రాలు, బంగారం, వెండి, ఇంకెన్నో, సైకిళ్ళు, బండ్లు, కార్లు, మేడలు, మిద్దెలు కదా, ఎన్నెన్నో ఎంజాయ్మెంట్, టూర్లు, సినిమాలు, షికార్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, వాట్సాప్ స్టేటస్లు, హీరోయిన్లు, హీరోయిన్లు, నువ్వు చేసేది ఈ పనులు, ఈ తతంగాలు, ఇవన్నీ చేసి నీకు పరలోక రాజ్యం రాదని నీకు తెలుసు. కాబట్టి నువ్వేమంటావు అంటే దేవుని ఇష్టంలే, దేవుడు పిలుచుకుంటే పిలుచుకుంటాడు, లేదంటే లేదులే. ఏంది అన్నీ తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మరి మనము బాగు చేసుకోవాలి. ఆయన మాట ఆయన మాట బైబిల్ ఒక మాట ఉంది, ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన మాట విననొల్లని వానికి శిక్ష విధింపబడును. రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు కూడా ఆయనే. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా గమనించండి, ఒక్క మాట చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. అందరు బాగా గమనించండి. నెల్లూరులో ఒక వ్యక్తి ఒక పోలీస్ అతన్ని కొట్టినాడు నడి రోడ్డు మీద. రాంగ్ రూట్ లో వచ్చినాడు బండి. పోలీసు వాడిపై అడిగినాడు ఆయన, ఏందయ్యా రాంగ్ రూట్ లో వచ్చినావు? అది ఏదంటే నా ఇష్టం ఎట్టో చట్టని కొట్టేసినాడు. పోలీస్ అతన్ని కొట్టినాడు. 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళంతా అడిగి వచ్చినారు. వానికి ఇప్పుడు ముద్దు పెట్టి ఇంటికి పంపిస్తారా, లేదంటే తన్ని స్టేషన్లో పెడతారా? ఆన్నేదన్నారు. నడి రోడ్డు మీద తన్ని 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 కాళ్ళతో, చేతులతో, కట్టెలతో తన్ని పోలీసు వాళ్ళని కొడతావు నువ్వు, పోలీసు వాళ్ళని కొడతావు నువ్వు అని తన్ని స్టేషన్ తీసుకొని పోయి కేసు రాసి, అటెంప్ట్ టు మర్డర్ కేసు, పోలీసుని చంపాలనుకున్నాడని చెప్పి అటెంప్ట్ టు మర్డర్ కేసు రాసి ఈరోజు జైల్లో ఉన్నాడు ఆయన సారు. ఊరికే సారీ సార్ అని చెబితే పోయేదానికి ఈరోజు పరిస్థితి ఎంత దారుణం తెచ్చుకున్నాడు. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పినా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ లోకంలో పోలీసులు, చట్టము, లాయర్లు, జడ్జి ఇంతమంది శిక్షిస్తారు. మానభంగం చేసినోనికి ఏం శిక్ష చేస్తారు? ఉరి శిక్ష చేస్తారు. దొంగతనము, వ్యభిచారము, లేదంటే వేరే వేరే వాటిలో ఎక్కడైనా తప్పులు చేసిన జీవితాంతము ఖైదీలుగా చేసేస్తారు. హత్యలు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు లేదా? ఈ లోకంలో శిక్ష ఉంది. మరి ఈ లోకంలో నువ్వు శిక్షను అనుభవిస్తా ఉన్నావు, మరి పై లోకం సంగతి ఎట్లా? దేవుడు అంటా ఉన్నాడు, నా మాట విననొల్లని వారికి శిక్ష విధింపబడును. అబ్బా, దేవుడిచ్చే శిక్ష మామూలుగా ఉండదు. ఈడ వీళ్ళన్నా 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో, లేదంటే లంచం ఇచ్చో, అవి ఇచ్చో, ఇవి ఇచ్చో, లేదంటే బెయిల్ పెట్టుకుని బయటికి రావచ్చు, తిరగచ్చు మళ్ళా. కానీ ఆడికి పోతే మాత్రం అట్లాంటి కథలు ఉండవు. ఒక్కసారి వాకిలి వేసినాడంటే ఇంక నువ్వు బయటికి గిమగిమ గింజుకునే గానీ బయటికి రాలేవు. ఆయన మాట వింటే నీకు రక్షణ, ఆయన మాట వింటే నీకు క్షేమం, ఆయన మాట వింటే నీకు ఆదరణ, ఆయన మాట వింటే నీకు నిత్య జీవము, ఆయన మాట వింటే నీకు పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యత దేవునికి ఇస్తాడు.
దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేవుని చేత రక్షించబడతావా, దేవుని చేత శిక్షించబడతావా? రెండు దారులు నీ మధ్యలో ఉన్నాయి. ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందం చూసుకొని మురిసిపోతా ఉన్నావు. ఈ లోకంలో తాత్కాలికమైన టెంపరవరీ వాటిని చూసి ఆశపడతా ఉన్నావు. ఏదో ఒక రోజు నువ్వు కట్టిన ఇల్లు కూలిపోతుంది, ఏదో ఒక రోజు నువ్వు కొనుక్కున్న కారు శిలుం బట్టి పాడైపోతుంది, ఏదో ఒక రోజు నీ బండి దొంగతనమో లేదంటే చిలుంగాడమో లేదంటే చెడిపోవడం అవుతుంది, లేదంటే ఏదో ఒక నీ బంగారు ఏదో ఒకటి అయిపోతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని అమ్మేసుకుంటాము, వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుంటాము, భూములు బుట్టలన్నీ అమ్మేసుకుంటాము. ఏది లోకంలో నీ దగ్గర శాశ్వతముగా ఉండేది కాదు. కేవలము నా దేవుని కృపే నీ దగ్గర శాశ్వతంగా ఉండేది. హల్లెలూయా. దేవుని పొందుకోండి, దేవుని నామాన్ని ఆశ్రయించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, శిక్ష నుంచి తప్పించుకోండి. ఇదే మీకు బంపర్ ఆఫరు. ఈ లోకంలో 40 ఏళ్ళు నువ్వు చక్కగా మంచిగా దేవుడు చెప్పినట్టు దేవుని మాట విని నువ్వు బతికితే, మిగిలిన జీవితం అంతా నువ్వు బతికితే నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే పరలోక రాజ్యం. నువ్వు ఏ ఒక్కరవ చిన్న పొరపాటు దేవుడికి నచ్చని పని నువ్వు చేసినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేవుని బిడ్డ, దేవుని బిడ్డలారా, నాకు ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం. ఇక్కడ దావీదు భక్తుడు చూడండి దేవుని ఏమని ఎట్లా అడుగుతా ఉన్నాడు, ఎట్లా వేడుకుంటా ఉన్నాడు ఒకసారి చూడండి. ఒకసారి దావీదు భక్తుడు తను చేసిన పాపానికి, తను చేసిన తప్పుకి దేవుని ఎలాగ క్షమాపణ చూడండి. ఒకసారి కీర్తన 51 చూడండి, 1 నుంచి 4 వచనాలు చదువుదాం. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎవరు వచ్చారంటే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తా ఉన్నాడు దావీదుని. ఏమని హెచ్చరిస్తా? ఇప్పుడు దావీదు ఏమంటాడు చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఏమంట? నా అతిక్రమములను తుడిచివేయి. తర్వాత రెండవది, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్న మాట, నీకే విరోధముగా నేను పాపము చేసిన, దేవునికి విరోధముగా పాపం చేసిన అని దావీదే భక్తుడు ఒప్పుకుంటా ఉన్నాడు. దావీదు ఒప్పుకుంటున్నాడు. నువ్వు ఒప్పుకోవు, నేనేం పాపం చేయలేబ్బా, నేనేం తప్పులు చేయలేదబ్బా, నువ్వు గమ్మునుండు పో, చెప్తావు అన్ని. నేనేం తప్పు చేసినా? చేసేదన్నీ తప్పులే, చేసేదన్నీ పాపాలే. లేచినప్పటి నుంచి రాత్రి వరకు అసూయలు, పగలు, ప్రతీకారాలు, చెడు మాటలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పడం అవసరం లేదు, ఎన్నో ఉన్నాయి. కానీ పైకి మాత్రం మనము పాపులమని మనం ఒప్పుకోం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నన్ను మన్నించు, దేవా నన్ను క్షమించు, నా అతిక్రమములు తుడిచివేయి. ఏం చేసినాడంట ఈయన? అతిక్రమం చేసినాడంట. అతిక్రమం చేసినాడంట. చూడండి, దేవునికి నచ్చనిది చేసి మళ్ళా దేవుని కాడకు వచ్చి క్షమాపణ అడుగుతా ఉన్నాడంటే ఎంత భయం ఉంది ఇప్పుడు దావీదుకు చెప్పండి. యాడ దేవుడు శిక్షిస్తాడో, యాడ దేవుడు ఏమైనా చేస్తాడని భయముతో, భీతితో, దిగులు చెంది, భయము చెంది దేవుని దగ్గరకు వచ్చి కరుణించు, కాపాడు అని అడుగుతా ఉన్నాడండి. ఈరోజు మరి నీవు నేను ప్రభుని అడగలుగుతా ఉన్నామా? ఈరోజు మరి నీవు నేను ప్రభు పాదాల దగ్గర మనం ఉండగలుగుతా ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. నా దోషం పోవునట్లను బాగుగా కడుగమంటా ఉన్నాడు భక్తుడు ఇక్కడ. నా పాపం పోవునట్లను పవిత్రపరచమంటా ఉన్నాడు. యేసునామములో నీకు పవిత్రత దొరుకుతుంది, యేసునామములో నీకు పరిశుద్ధత దొరుకుతుంది. యేసునామాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడతారు. పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నేడే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నేడే నీ పాపాన్ని వదులుకొని విడిచిపెట్టి, ప్రభువా నన్ను కరుణించని అడుగు, నన్ను కాపాడని అడుగు, నన్ను పవిత్రపరచను అడుగు. ప్రభువుని నీతిమంతునిగా చేస్తాడు. ప్రభువా నీకు విరోధమైన కార్యాలు ఎన్నో చేసిన ప్రభువా, నీకు నచ్చని పనులు ఎన్నో చేసిన ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా నువ్వు అడుగు దేవుని. నీకు లోకంలో శ్రమలకు రాకుండా ఒకవేళ వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన సహాయం నీకు చాలినగా ఉంటుంది. ఆయన కృప నీ మీద విస్తరింపజేయబడుతుంది. కాబట్టి అట్లాంటి ప్రేమను మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా అనేకమైన మాటల ద్వారా నాతో మాట్లాడినావు ప్రభువా. ఎందరైతే మరి విన్న ప్రతి మాటను దీవింపచేయని ఆశీర్వదించండి. ఆశపడమని తృప్తిపరిచే దేవా, ఈరోజు ఎంతో మంది ఆశతో నీ సన్నిధిలో చేరుకున్నారు. వారందరినీ కూడా మీరు ఆశపరిచే ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలను సరిచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మేలుతో నింపండి, వారికి కావాల్సినటువంటి సంతోషంతో నింపండి, వారికి కావాల్సినటువంటి ఆరోగ్యంతో, శక్తితో, బలముతో నింపమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని కూడా నీవే నీరు కట్టి ఫలింపు చేయమని ఆశీర్వదించమని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని ప్రభువా నీవే మా మనసులో పదిలపరచమని వేడుకుంటూ, సైతాను ఎత్తుకొని పోకుండా, వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా వాక్యాన్ని మేము పదిలపరచుకోవడానికి సహాయం చేయమని, వాక్యం ఆధారం చేసుకొని మేము బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.